నమస్తే, వెల్కమ్ టు ఆహారం వీధిలో. ప్రతి వారం లాగానే మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయడానికి మీకోసం రెడీగా ఉంది మీ ఆహారం వీధిలో. మనకి మిస్టర్ పర్ఫెక్ట్ తెలుసు, మిస్టర్ బీన్ తెలుసు, మిస్టర్ పెళ్ళాం కూడా తెలుసు. మీకు మిస్టర్ ఇడ్లీ దోశ తెలుసా? ఏంటండి భలే కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా? ఎస్, అలాగే రుచి కూడా మరింత సరికొత్తగా ఉంటుందండి. దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ రైట్ నౌ అయితే మనం ఎక్కడున్నామంటే కొండాపూర్ సిగ్నల్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మనకు వచ్చేస్తుంది ఆర్టీఓ ఆఫీస్. సో వెనకాల చూస్తున్నారు కదా, ఎస్, సో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం మనం ఈ మిస్టర్ ఇడ్లీ దోశ దీని గురించి తెలుసుకోవడానికి, అక్కడ రుచులు చూడడానికి. అది ఎక్కడుంది అంటే ఆల్విన్ సిగ్నల్స్ దగ్గర అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి, చాలా టైం ఉంది. ఈ రూట్ అంతా తెలుసుకుంటూ అలాగే ల్యాండ్ మార్క్స్ కూడా చెప్పేస్తాను. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ టేస్ట్ కూడా పట్టేద్దాం. లెట్స్ గో. మిస్టర్ ఇడ్లీ దోశ దగ్గరికి వెళ్ళిపోయి టేస్ట్ చూసేద్దాం. మరి మన జర్నీ స్టార్ట్ చేద్దామా? కమ్ లెట్స్ గో. అసలు ఏంటి సాయంత్రం పూట టిఫిన్స్ అంటుంది నేహా అని అనుకుంటున్నారు కదా? ఎస్, మరి సాయంత్రం పూట కూడా అంత ఫుల్ ఆన్ డిమాండ్ లో నడుస్తుందంటే అక్కడ ఏదో సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్ ఉన్నట్టే కదండి. యా, సో అదేంటో అక్కడికి వెళ్ళి రుచి చూసి మరి మనం తెలుసుకుందాం కదా. పదండి వెళ్దాం. సో చెప్పాను కదండి, కొండాపూర్ సిగ్నల్స్ కి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఆర్టీఓ ఆఫీస్ ముందు నుంచి నా జర్నీని స్టార్ట్ చేశాను కదా. సో అలా అనేసి కొంచెం ముందుకు వచ్చి యూటర్న్ తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గరికి అనమాట. సో వెనకాలకి వెళ్తే ఏంటంటే కొండాపూర్, హైటెక్ సిటీ, సో అలాగా కనెక్ట్ అయ్యే రోడ్డు అటు సైడ్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి క్రాస్ చేసుకుని వెళ్తే ఆల్విన్ క్రాస్ రోడ్స్, మళ్ళీ అక్కడ నుంచి కూకట్పల్లి జేఎన్టీయూ కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. అంటే మియాపూర్ నుంచి కనెక్ట్ అయ్యే రోడ్ అది. సో హెడింగ్ టువర్డ్స్ ఆల్విన్ క్రాస్ రోడ్స్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు అలా స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత కొండాపూర్ ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్రిడ్జ్. సో మనం ఫ్లైఓవర్ ఎక్కాలి, బ్రిడ్జ్ మించే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాను. మనం ఎప్పుడెప్పుడా వెళ్ళేది మిస్టర్ ఇడ్లీ దోశ అనే ప్లేస్ గురించి వెయిటింగ్ లో ఉన్నాం కదా. సో కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ కదండి, అడ్రస్ అయితే ఎంత ఈజీ కదండి. అసలు ఏం అసలు అబ్జర్వ్ చేయాల్సింది, పెద్ద బాదర్ చేయాల్సింది కూడా ఏం లేదనమాట. ఎందుకంటే స్ట్రైట్ రోడ్ కొండాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చేది అనమాట, ఎటువంటి టర్నింగ్స్ లేకుండా. సో అలాగే సింపుల్ గా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను కూడా. అందుకే మన ఆల్విన్ క్రాస్ రోడ్ సిగ్నల్స్ ఆల్రెడీ కనిపించేస్తున్నాయి. సో స్ట్రైట్ మీరు చూసుకున్నట్టయితే కనిపించేస్తుంది. అలాగే రైట్ సైడ్ లో ఇంకోటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకొక లాస్ట్ ల్యాండ్ మార్క్ చెప్తున్నా మీకు. రైట్స్ లో మీరు చూసుకున్నట్టయితే మోర్ కనిపిస్తుంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కనిపించేస్తుంది. వచ్చేసాం మిస్టర్ ఇడ్లీ దోశ దగ్గరికి. ఎస్, ఫైనల్లీ వచ్చేసామండి. చాలా ఈజీగా ఉంది కదా రూట్ కూడా. ఓకే, మిస్టర్ ఇడ్లీ దోశ అంటే మరి మిస్ ఎవరు? అయ్యో బాబాయ్, మరి మిస్సెస్ ఎవరు? అయ్యో బాబాయ్, నాకేంటి ఇన్ని డౌట్లు వచ్చేసినాయి. వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే ముందు అర్జెంట్గా మనం లోపలికి వెళ్ళాలి. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో. మిస్టర్ ఇడ్లీ దోశ గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి మన కోసం ఒక మిస్టర్ వెయిటింగ్ గా ఉన్నాడు. సో మరి తనతో మాట్లాడి తెలుసుకుందాం, పదండి. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్ అండి. శ్రవణ్ కుమార్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిస్టర్ ఏనా మీరు? చూసారా అండి, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఆయన బ్రాండ్ అంబాసిడింగ్ చేసుకున్నాను, నేను మిస్టరే అనేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. అంటే మిస్టర్. అయ్యో, ఓకే, ఎంగేజ్డ్ అంట. సరే, ఓకేలే, నో ప్రాబ్లం. కానీ మిస్టర్ ఇడ్లీ దోశ అని పెట్టడానికి రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ డౌట్ అది. మిస్టర్ ఇడ్లీ దోశ అంటే మామూలుగా అయితే ఈ ఫిమేల్ డామినేషన్ ఎక్కువైపోతుంది కదండి. సో యూ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ మిస్టర్. సో ఆ కాన్సెప్ట్తో, ఆలోచనతో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మిస్టర్ ఇడ్లీ దోశ అని స్టార్ట్ చేసాము. ఏమంటారు ఫీమేల్ డామినేషన్ ఎక్కువ అవుతుంది ఫస్ట్ అంటున్నారు కదండి ఆల్వేస్.
సో వీ జస్ట్ వాంటెడ్ టు బ్రేక్ దట్ రూల్. యూ వాంట్ బ్రేక్ ద రూల్? లేడీస్ విన్నారా ఈ మాట? రూల్ బ్రేక్ చేయాలనుకుంటున్నారంటే అసలు ఇడ్లీ దోశలు కూడా మీకు ఇంట్లో చేసి పెట్టేది ఆ లేడీసే. అంటే మాక్సిమం మేము చేసేదంతా ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై మిస్టర్స్ అనమాట అండి. సో ఆ కాన్సెప్ట్తో మిస్టర్ ఇడ్లీ దోశ సర్వర్స్ దగ్గర నుంచి ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఈజ్ డన్ బై మిస్టర్స్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ మిస్టర్ ఇడ్లీ దోశ పెట్టడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ ది కారణం. బయట ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి జాబులు ఇచ్చే వాళ్ళని ఇవన్నీ చూసాను, కానీ మగవాళ్ళలో అందులో కూడా మిస్టర్లకు జాబులు ఇచ్చే వాళ్ళని మీ దగ్గర మాత్రమే చూస్తున్నారు. కలిసిపోతున్నారు కదండి, వాళ్ళకి సర్వ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ అండి మాకు. సో ఫైనల్లీ ఎక్కడికైనా మరి లేడీస్ కి సర్వ్ చేయడానికి ఆ బెస్ట్ సర్వీస్ కోసం అనేసి ఒప్పుకున్నారనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, ద రీజన్ ఈస్ దట్ మిస్టర్ ఇడ్లీ దోశ అని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనే కొంచెం సంథింగ్ న్యూ అనేసి అనమాట. ఓకే, దట్ ఈస్ రియలీ నైస్. సో మిస్టర్ ఇడ్లీ దోశ అని అన్నారు కదా, ఏంటి మన దగ్గర అసలు స్పెషాలిటీస్? ఇడ్లీ దోశ అని ఎందుకు హైలైట్ చేశారు? అంటే వి సర్వ్ అరౌండ్ 12 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అండి. అధ్యక్ష, సర్వ్ అరౌండ్ 12 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్. చిన్నప్పటి నుంచి తింటూ పెరిగా నేను, 3 పూట్ల ఇడ్లీలు పెట్టినా తింటా నేను. 12 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీలు ఏంటి? ఇడ్లీలు అంటే తెల్లగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, అయ్యే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. సో ఏంటి 12 వెరైటీలు, ఏం చేస్తారు? అవే ఇడ్లీలు అండి, వాటిని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వేలో ప్రెజెంటేషన్ చేస్తాము. ఒకటి వచ్చేసి గీ పొడి ఇడ్లీ, ఒకటి ఫ్రైడ్ మినీ ఇడ్లీ, ఒకటి రసం ఇడ్లీ, సో బటర్ ఇడ్లీ, గీ ఇడ్లీ. వీ హ్యావ్ 12 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ. ఇడ్లీ మంచూరియన్, ఇడ్లీ 65. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది నాకు తెలియాలి. ఇడ్లీ మంచూరియన్, ఇడ్లీ 65. దేవుడా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో ఓకే, మరి ఇడ్లీ విషయాల గురించి అలా చెప్పారు. మరి దోశల విషయానికి వస్తే, దోశలు వీ సర్వ్ అరౌండ్ 40 వెరైటీస్ ఆఫ్ దోసెస్. ఇక్కడ ఏదో కదిలింది ఇప్పుడే, 40 వెరైటీస్ ఆఫ్ దోశల. ఎవరండి అవి కనిపెట్టింది? మేమే అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొసీజర్స్ తో దోసెస్ వేస్తాం. ఓకే, సో మీరు ఇంత హైప్ ఇచ్చారు కాబట్టి నేను ఇంకా వెయిట్ చేయలేను. అఫ్ కోర్స్ మీ దగ్గరికి చాలా ఫ్లో వస్తుంటారు, చాలా హౌస్ నడుస్తుంటారు, అంతా టేస్ట్ చూసారు. మరి టేస్ట్ చూడని వాళ్ళు కూడా అవతల అక్కడ వెయిటింగ్ అనమాట, ఏంటి నేహా ఈరోజు ఆ ప్లేస్కి వెళ్ళింది అనేసి. సో వాళ్ళకి నేను టేస్ట్ చేసి చూపించాలి కాబట్టి మనకి ఇక్కడ స్పెషాలిటీస్ కూడా టేస్ట్ చేయాలని. I'll serve you the best varieties what we serve here. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. Back to ఆహారో వీధిలో. ఓకే, సో ఫైనల్లీ మేకింగ్ టైమ్. మేకింగ్ టైం అని అంటూ ఉంటేనే నాకు లోపల చాలా డౌట్లు రైజ్ అవుతున్నాయండి. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 10, 20, 40 రకాల దోశలు ఉన్నాయంట. మరి ఇక్కడ ఎటువంటి దోశల వెరైటీ మనకి చేసి చూపిస్తారు అనేదే నాకు పెద్ద డౌట్. మరి షెఫ్ తోటి మాట్లాడదాం రండి. హలో అండి, మీ పేరు? తిరుపతి రెడ్డి గారు. ఓకే, మరి రెడ్డి గారు ఏంటి ఇప్పుడు ఎటువంటి వెరైటీ మాకు చేసి చూపిపోతున్నారు? దోశలు ఏం వెరైటీ? 70 mm దోశ. 70 mm దోశ. అధ్యక్ష, నేను 70 mm స్క్రీన్ చూసాను, అంటే సినిమా థియేటర్ 70 mm ఉండడం చూసాను. దోశల్లో 70 mm ఏంటి తెలియదు కదా, తెలుసుకుందాం. ఏంటి 70 mm దోశ ఏంటి? దోశ అంటే పెద్దగా వస్తుంది, ఆ థియేటర్ స్క్రీన్ లాగానే పెద్దగా వస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వేసేయండి 70 mm. రెడ్డి గారు, ఎంతమంది తినొచ్చు ఈ దోశని? ఇద్దరా? నాలాంటి వాళ్ళు అయితే ముగ్గురా? అంతే. నేనైతే దోశలు వేస్తే అవి అష్టవంకర్లు తిరుగుతుంది. ఈయన ఒకటే దోశ కాదు, అది 70 mm దోశ ఈ రేంజ్లో ఇంత పర్ఫెక్ట్గా వేసేసారు. ఇంకోటండి, మీకు ఆ దోశను చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? అల్విన్ సర్కిల్ లాగా లేదు, అల్విన్ సర్కిల్ అంత పెద్దగా ఉంది దోశ. మరి ఓకే, సో మధ్యలో కొంచెం ఏంటది, ఆలూ కర్రీ మసాలానా? ఓకే, అయిపోయిందా? తీసేయండి. ఓహో, అరే నేనైతే మా ఇంట్లో దోశ చేస్తే పణంతో కుస్తీ ఆడతానండి, కత్తులు సామ ఆడతాను. ఏంటిది అలా తిప్పితే లేచిపోయింది? ఓకే, సో 70 mm దోశ రెడీ. మరి బొమ్మ బాగా పడిందో లేదో టేస్ట్ చూద్దామా? ఇది మాత్రం చాలా స్మూత్ ఉందండి, దాంతో నేను ఎక్కువ పోట్లాడ్డా. చూసారు కదా, అది ప్లేట్ కూడా చూడండి ఎంత నిండుగా సర్వ్ చేశారు. చట్నీలు కూడా 3 రకాలు, మరి ఇక్కడ సాంబార్తో సహా. ఓహో, సూపరు. బొమ్మ అదిరిపోయింది. ఐ మీన్ అదే దోశ 70 mm దోశ అదిరిపోయింది. టేస్ట్ బాగుందండి. దోశ యూజువల్గా మనకు పర్ఫెక్ట్ టేస్ట్ కోసం ఎత్తుకుంటాం కదా, పులుపు ఎక్కడ రాకూడదు అనేసి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఇన్స్టెంట్ లాగా ఉండకూడదు అనేసి.
దిస్ ఇస్ జస్ట్ అ పర్ఫెక్ట్ దోశ, ఐ మీన్ ఇట్. అలాగే క్యారెట్ అండ్ ఆల్సో కొత్తిమీర, అలాగే మసాలా కూడా కొంచెం మధ్య టచ్ అయింది కదా, అంటే అదే ఆలూ కర్రీ కూడా టచ్ అయింది కదా, సో ఆ టేస్ట్ కూడా రావడం వల్ల ఇట్లా జ్యూసీగా ఉంది. సో ఇక ఆలూ కర్రీతో పాటు టేస్ట్ వస్తున్నప్పుడు ఆలూ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్ ట్రూ. రెడ్డి గారు, వాట్ నెక్స్ట్? షెజ్వాన్ ఉత్తప్పం. మరి పదండి, ఏంటో షెజ్వాన్ ఊతప్పం అంటారండి. ఆనియన్. ఓకే, సో ముందుగా పిండి వేస్తారు, తర్వాత ఆనియన్, అందులో క్యాప్సికమ్ కొంచెం మిక్స్ ఉన్నాయి, మళ్ళీ గ్రీన్ చిల్లీ, క్యారెట్, పుదీనా, కొత్తిమీర. ఓకే, సో అన్ని మంచిగా పుష్టిగా తగిలిస్తున్నారు, ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా కొంచెం మందంగా వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తారు. ఆహా, సూపరు. వాట్ నెక్స్ట్? ఫ్రై అవడమేనా అది? ఫ్రై అయిన తర్వాత తిప్పేసి ఆ, మళ్ళా ఉల్టా వేసి ఆ. షెజ్వాన్ సాస్ రుద్దాలి. ఓకే, సో ఇదనమాట మన షెజ్వాన్ సాస్, అది కూడా రెడీగా ఉంది. సో ఊతప్పని మళ్ళీ ఉల్టా వేసేసుకొని దానిపై నుంచి అప్లై చేసేయడం. ఓకే, ఇట్ ఈస్ సో టెంప్టింగ్ యా. స్మెల్ అందరిపోయింది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. నేను కూడా చూసి చెప్పేస్తాను. బట్ ఇందాక అన్నాను కదా, నా కోసం వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసాను అనేసి, సో ఆర్డర్ కూడా వెయిటింగ్లో ఉంది. ఆర్డర్తో పాటు కలిపి కుమ్మేద్దామా? చలో, లెట్స్ గో. వచ్చేసాం కదా నా ఫేవరెట్ టైం, టేస్టింగ్ టైం దగ్గరికి. సో రైట్ నో అయితే నా ముందు ఉంది ఇప్పుడే కదా హాట్ గా స్పైసీగా యమ్మీగా రెడీ చేసుకొని వచ్చేసాం కదా షెజ్వాన్ ఉత్తప్పం. సో లెట్స్ టేస్ట్ ఇట్. యూజువల్గా మనకు తెలుసు కదా షెజ్వాన్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది అనేది, బట్ దోశలు అది కూడా ఊతప్పంలో షెజ్వాన్ యాడ్ చేసుకొని చూడడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా రొటీన్గా సేమ్ ఓల్డ్ ప్లెయిన్ దోశలు ఇలా కాకుండా, ప్లెయిన్ ఊతప్పంలు ఇలా కాకుండా డిఫరెంట్ ఊతప్పం కూడా ట్రై చేస్తాం కదా, సో అలా ఉందన్నమాట ఈ టేస్ట్. సో ఈ షెజ్వాన్ ఊతప్పం తిన్న తర్వాత నాకు డైలాగ్ లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఏంటో డైలాగ్ అంటే, చూడప్ప ఆడియనప్ప షెజ్వాన్ ఊతప్ప అదిరిందప్ప, అది ద మ్యాటర్ అనమాట. సో అసలు సూపర్గా ఉంది టేస్ట్ అనేది. సో నా ముందు ఇన్ని వెరైటీలు పెట్టారు కదా, నెక్స్ట్ ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను టేస్ట్ ఏంటంటే గీ పొడి ఇడ్లీ. ఆహా, అంటే నిజంగా అండి ఇలా అన్నానో లేదో ముక్కలు టక్కున ఎరిగిపోయింది తెలుసా, కేక్ ముక్కలాగా స్మూత్గా ఎరిగిపోయింది. సో స్మూత్. నౌ టేస్ట్ ఇట్. నెయ్యి టేస్ట్ కూడా అదిరిపోయిందండి, నిజంగా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నెయ్యి టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇడ్లీ చూస్తే తెల్లన, కానీ తింటే కమ్మన. ఆహాహా, నేహా సూపర్, అసలు సూపర్. రాసుకో సాంబార్, రాసుకో అంతే. మైసూర్ మసాలా దోశ. ఓకే, యూజువల్గా మైసూర్ అనగానే మైసూర్ బోండా అనేసి వింటూ ఉంటాం, బట్ దోశ అనగానే మసాలా దోశ అంటూ ఉంటాం. కానీ ఇదేంటో మిక్స్ వర్షన్ వచ్చేసింది నా ముందుకి ఇక్కడ, మైసూర్ మసాలా దోశ. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఏ మాటగా మాట అండి, చట్నీ టేస్ట్ అదుర్ అంతే. దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. ఏదో తెలియని అటువంటి కారం టేస్ట్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకే తెలీదు. లవ్డ్ ఇట్. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను ఫ్రైడ్ ఇడ్లీ అండి. అండ్ యాక్చువల్లీ ఇందులో టేస్ట్ చూడడానికి యూజువల్గా ఇడ్లీలు అనగానే, దోశలు అనగానే చట్నీలు ఇస్తారు కదా, చట్నీలు సాంబార్లు ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మైనీస్ సాస్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో మైనీస్ సాస్ నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు ఫ్రైడ్ ఇడ్లీ ఉట్టిది టేస్ట్ చూడబోతున్నా, అంటే వితౌట్ మైనీస్ చూస్తున్నా. తిరుగులేదు ఇంకా, చాలా క్రిస్పీగా ఉంది.
అంటే బయట చేయగానే క్రిస్పీ టేస్ట్ వచ్చింది, బట్ ఇన్సైడ్ ఇట్స్ లైక్ ఇడ్లీ టేస్ట్ అనేది తెలుస్తుంది. బట్ బయట స్పైసీనెస్, ఆ కారం పొడి పాక్న ఘాటు కొట్టేసింది అబ్బా, సూపర్ అసలు. ఇప్పుడు నేను మైనీస్ తోటి టేస్ట్ చూస్తాను, అంటే దీన్ని తింటే మైనీస్ తోటి తినాలి అనేది ఇక్కడ చెప్పారు. సో మైనీస్ తోటి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సో ఇట్స్ లైక్ మైనీస్ సాస్. ట్రస్ట్ మీ, ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్. నిజంగా మైనీస్ సాస్ తోటి నేను ఎన్నో వెరైటీలు తిన్నా కానీ ఈ కాంబినేషన్తో ఉన్నంత టేస్ట్ సింప్లీ జస్ట్ పర్ఫెక్ట్. ట్రస్ట్ మీ, దిస్ రియలీ జస్ట్ పర్ఫెక్ట్. నాకైతే చాలా నచ్చేసాయండి. అంటే యూజువల్గా మన ఇట్లా అవుట్ సైడ్ మన ఆహార వీధిలో కదా ఇలా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చూసేటప్పుడు ఇలాంటి కొత్త వెరైటీ వింత అన్ని టేస్ట్ చూడాలండి, లేకపోతే ఆ లైఫ్లో కిక్కే ఉండదు కదా. మరి నాకు ఇంత బాగా నచ్చేసాయంటే మరి ఓనర్స్ తోటి కూడా మాట్లాడదాం ఒకసారి. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది, ఎందుకు కస్టమర్స్ అందరు ఇంత బాగా ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకోవాలి కదా. నేహాకైతే మిస్టర్ ఇడ్లీ దోశ పర్ఫెక్ట్ గా నచ్చేసాయి అబ్బా, చాలా యమ్మీగా ఉన్నాయి. మరి నాకైతే నచ్చింది, మరి ఇక్కడ కస్టమర్స్ కి ఎలా నచ్చింది, వాళ్ళ ఫేవరెట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ రివ్యూస్ టైం. హలో అమ్మా, మీ పేరు? మంగళ. వావ్, మీ నేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా, మంగళ. అమ్మ ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? ఏం జరుగుతుంది ఇక్కడ? హౌస్ వైఫ్స్ కూడా వచ్చి ఇక్కడ హోటల్లో తింటున్నారంటే ఏంటి అన్నట్టు? బాగుంటదండి, ఇడ్లీ దోశ అన్ని బాగుంటాయి టేస్టీగా. ఓకే, ఇంట్లో లాగానే చేసుకుంటాం, ఇక్కడ కూడా అన్ని చేస్తారు నీట్ గా, శుభ్రంగా ఉంటాయి. రెగ్యులర్ గా వస్తుంటాం మేము ఫ్యామిలీతో అందరం కలిసి. ఓ నైస్. సో హ్యాపీగా ఇంట్లో వండుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటాయో హైజీన్ గా పర్ఫెక్ట్ గా, అలాగే ఇక్కడికి వచ్చి తింటే కూడా అలాగే ఉంటాయి. కాబట్టి కష్టపడ్డా ఎందుకు, అప్పుడప్పుడు రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది, ఇక్కడ వచ్చేస్తుంటారు అనమాట. అవును, బ్యూటిఫుల్, సూపర్. నాకు కూడా అలాగే అనిపించింది అంటే టేస్ట్ అన్ని కూడాను బాగుంటాయి కదా. మీకు ఇక్కడ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకండి రవ్వ దోశ ఇష్టం. రవ్వ దోశ, సూపర్. మీ పేరు లాగానే అంత ఫేవరెట్ ఐటమ్ చెప్పారు. ఇంకేం ఇష్టం? ఇడ్లీ ఇష్టం అండి, ఇడ్లీ బాగుంటుంది స్మూత్ గా, చాలా బాగుంటాయి ఇడ్లీ. నిజంగా. రెగ్యులర్ గా ఇడ్లీ తింటాను ఎక్కువ. ఇంట్లో యూజువల్ గా మా ఇంట్లో ఇడ్లీలు చేస్తే ఇంట్లో కంటే కూడా బాగుంటాయి ఇడ్లీ. నిజంగా ఇంట్లో కంటే బాగున్నాయి. మా అమ్మ ఇప్పుడు నన్ను పక్క ఇంటికి వెళ్ళి కుమ్మేస్తుంది నాకు తెలుసు. అంటే కొంచెం గట్టిగా ఉంటుంటాయి యూజువల్ చేసుకుంటే, షేప్లు సరిగ్గా రావు, చిన్నగా పెద్దగా ఎలాగెలా ఉంటాయి. ఇక్కడ స్మూత్ గా ఉన్నాయి, ఒకటేలాగా ఉంటాయి, ఎప్పుడు బాగుంటాయి స్మూత్ గా. సో బీయింగ్ ఏ హౌస్ వైఫ్ మీరైతే ఇక్కడ ఓట్ వేసేస్తున్నారు అనమాట దీనికి, అంతేనా? అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, హలో, హాయ్, నీ పేరేంటి? వాట్? వరుణ్. ఓకే వరుణ్, నీ డ్రెస్ చాలా బాగుంది, మ్యాచింగ్ నీ స్పెట్స్ కి. యా, ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావు అసలు? ఎస్, అసలు స్టైల్ చూడండి, స్పెట్స్ ని ఎగిరేసుకుంటూ ఎస్ అంట. వరుణ్, మీ మమ్మీ బాగా చేస్తుందా? ఇక్కడ ఫుడ్ బాగుంటుందా? ఇక్కడే ఫుడ్ బాగుంటుందంట. అయ్యో బాబో, ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏంటి వాళ్ళ మదర్ తోటి మాట్లాడదాము. హలో అండి, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ విద్య. విద్య గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం బాబేంటి అలా చెప్పేస్తున్నాడు? ఇంట్లోని మనం పెట్టింది వాడు తినాలి, కానీ ఇక్కడికి వస్తే మూడీ కదా, ఏది కావాలంటే అది దొరుకుతుంది మెనూలో. సో హీస్ సో కంఫర్టబుల్ విత్ దిస్ హోటల్ అనమాట. ఓకే, సో యూజువల్ గా అవుట్ సైడ్ ఫుడ్ కదా అనేసి భయపడుతూ ఉంటారు. సో అలాంటి భయం ఏం లేదు కదా ఇక్కడ? భయం ఏమి లేదు. ఓకే, బికాస్ ఇట్స్ సో హైజీన్ అండ్ ఓకే ఉంటుంది కాబట్టి. సో మీకు టేస్ట్ కూడా నచ్చుతూ ఉంటాయి ఇక్కడ? మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? దోశ. ఏం దోశ ఇష్టం? మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ. ఓకే, దట్ ఈస్ రియలీ నైస్. సో మరి సార్ తోటి మాట్లాడదాం. హలో సార్, మీ పేరు? కృష్ణ కిషోర్ గారు. కృష్ణ గారు, మీరు ఓకేనా? ఈ పాయింట్ ని మీరు ఖండిస్తున్నారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నారా? పిల్లలు అన్నాక బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు, ఇంట్లో అయితే ఎప్పుడు ఆ పప్పు అన్న పెరగనే ఉంటుంది. సో దే ఫీల్ దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్. ఎంజాయ్ ద ఫుడ్. సో మన ఈ మిస్టర్ ఇడ్లీ అండ్ దోసాలో మనకి ఇంత అద్భుతమైన టేస్టుల్ని, ఇంత అద్భుతమైన ఇంట్రెస్టింగ్ మెన్యూని కూడా పరిచయం చేసినటువంటి ఓనర్స్ మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాం. ఇందాక కనిపించిన మిస్టర్ ఇడ్లీ దోశ మీరే కదా? ఏంటి మీరు మళ్ళీ వచ్చేసారు? నేను ఓనర్ కమ్ పార్ట్నర్ అండి ఇక్కడ. మీరు ఓనర్ కమ్ పార్ట్నర్, ఓకే. మరి మీరున్నారు, ఇంకొకళ్ళు? మా ఫ్రెండ్ చైతన్య. ఓకే, చైతన్య గారు. సో మీరు కూడా ఇక్కడ మిస్టర్ ఇడ్లీ దోసానా? అవునండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇటువంటి వెరైటీలో రుచులు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్. సో మీరు కూడా మిస్టరేనా? అవునండి. మీరు కూడా మిస్టరేనా? మిస్టర్ ఇడ్లీ దోశ పేరు పెట్టుకున్నాం అంతే, మిస్టర్ ఏం కాదు. మీరు మిస్టర్ కాదా?
మిస్టరా మిస్టర్ కాదా? మిస్టర్. నాకేదో డౌట్ గా ఉంది ఇక్కడ. ఈ మిస్టర్ సంఘాలకి ప్రెసిడెంట్లు అధ్యక్షుల్లాగా ఉన్నారు ఇక్కడ. ఏం జరుగుతుంది ఏంటిది? అందరు మిస్టర్లు కలిసి కావాలని బోర్డు పెట్టుకున్నారా? లోపల కూడా చూస్తే అందరు మిస్టర్లే కనిపిస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఐ వాంట్ జస్టిస్. రెగ్యులర్ టిఫిన్ సెంటర్స్కి మాకు తేడా ఉండాలన్న ఉద్దేశంతో మిస్టర్ ఇడ్లీ దోశ క్యాచీగా ఉంటుందని చెప్పేసి Okay. ఈ జనరేషన్ కస్టమర్స్కి ఎక్కువ జల్దీగా అడాప్ట్ అయిపోతున్న ఉద్దేశంతో మిస్టర్ ఇడ్లీ దోశ అని పెట్టాము. దట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి రుచులు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ అలాట్. సో మీ ఇద్దరు మిస్టర్ ఇడ్లీ ఎవరు, మిస్టర్ దోశ ఎవరు? నేను మిస్టర్ ఇడ్లీ అండి, మావాడు మిస్టర్ దోశ. ఎందుకలా డిసైడ్ అయ్యారు? యూజువల్గా నేను కొంచెం వైట్గా ఉంటాను, ఫేర్గా ఉంటాను కాబట్టి నాకు ఇడ్లీ అని పెట్టారు నా పేరు. ఓకే, మరి అక్కడ ఎందుకు దోశ ఇచ్చారు? మావాడు కొంచెం మనసు విశాలంగా ఉంటుంది కాబట్టి దోశ అని పెట్టారు. అవునా, మీ మనసు చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి మీరు మిస్టర్ దోశనా? ఓకే, నీవే. సో మీరు చెప్పండి, యూజువల్గా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు? మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి మేము సర్వ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వీ యూజ్ అనమాట. సో రెస్పాన్స్ అనేది వీఆర్ స్టార్టెడ్ అరౌండ్ 2012 నవంబర్లో స్టార్ట్ చేసాము. టిల్ డేట్ టచ్ వుడ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఈ ఉన్న ఏరియాలో రినౌండ్ ప్లేస్ మాది. మిస్టర్ ఇడ్లీ దోశ అంటే గుర్తుపట్టని వాళ్ళు అంటూ లేరు, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. బయట ల్యాండ్ మార్క్ కూడా చెప్పుకుంటున్నారు. ల్యాండ్ మార్క్ కూడా చెప్పుకుంటారు. అండ్ మేము ఇప్పుడు ఆన్లైన్లో కూడా సర్వ్ చేస్తున్నాం ఫుడ్. లాస్ట్ 6 months నుంచి వీఆర్ డూయింగ్ గుడ్ ఆన్లైన్ బిజినెస్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మిస్టర్ దోశ గారితో మాట్లాడదాం మనం ఇప్పుడు. ఓకే, చైతన్య గారు, సో మీ చెప్పండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ? ఫ్రైడ్ మినీ ఇడ్లీ స్నాక్ లాగా చాలా బాగుంటది. కదా? గీ పొడి మసాలా దోశ బాగుంటది. తిరగలేదు. ఇంకోటి గీ పొడి ఇడ్లీ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి మా దగ్గర. సో ఆల్మోస్ట్ ఇంకొచ్చేపు వస్తుంటే మెన్యూ మొత్తం చెప్పేసి నా ఫేవరెట్ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ పెట్టిన తర్వాత నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? రెస్పాన్స్ మంచిగా ఉందండి. మా మోటివ్ ఏంటి అంటే కస్టమర్కి మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు సాటిస్ఫై అయితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఆ మోటివ్ పెట్టుకొని మేము స్టార్ట్ చేసాము. మాకు చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఓకే, అంత బాగుంది. సో మీ మోటివ్ కూడా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ థింగ్ ఒకటి నీట్నెస్, ఒకటి ఎగ్జాక్ట్లీ నీట్నెస్, ఒకటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. ఎస్, అందుకనే కదా ఇన్ని ఇయర్స్ అయినా ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే అదే సీక్రెట్. మీ మిస్టర్ ఇడ్లీ దోశ తొందరలో మిస్టర్స్ ఇడ్లీ దోశ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వారం మన ఆహార వీధిలో 3 ఇడ్లీలు 6 దోశలు లాగా సూపర్ గా జరిగిపోయింది కదా. ఎస్, ఇలాగే మరో టేస్టీ ఫుడ్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Aneha Chaudhary signing off. Keep watching, keep smiling. Bye bye. Ta-da.